హలో అండి, నా పేరు డాక్టర్ వివస్వన్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఇందిరా క్లినిక్, ప్రగతి నగర్. వెల్కమ్ టు బిఎంఎస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఫోబియా. మీరు ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారా? కొన్ని వాటి నుంచి ఎదుర్కోవడానికి, వాటి ఎదురవుతే బాగా ఎక్కువ టెన్షన్ తోటి అక్కడి నుంచి పారిపోవడానికి లేదా ఆ సిచ్యువేషన్ నుంచి దూరం అవడానికి ట్రై చేస్తున్నారా? లైఫ్లో కొన్ని విషయాల నుంచి ఎప్పటికీ మళ్ళీ ఎదురవ్వకూడదు మన లైఫ్లో అనే దాని గురించి ఆలోచిస్తున్నారా? భయపడుతున్నారా? ఆ విషయాలు మళ్ళీ నా లైఫ్లో ఎప్పుడు వస్తాయో వాటి నుంచి ఎట్లా దూరం అవ్వాలి అనే విషయం గురించి ఆలోచిస్తున్నారా? ఇలాంటి సంఘటనలు గనక, అంటే ఇర్రేషనల్ ఫియర్స్ అంటారు, ఇలాంటి సందర్భాలు కనుక మీ జీవితంలో జరుగుతుంటే మీరు ఒక రకమైన ఫోబియాతో ఉన్నట్టు అర్థం. అంటే ఆ విషయాల నుంచి దూరం అవ్వడానికి మీరు బాగా ట్రై చేస్తున్నారని అర్థం. జనరల్గా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విషయంలో గురించి ఫోబియాస్ ఉంటవి. కొంతమందికి బల్లులు అంటే నచ్చవు, కొంతమందికి కాక్రోచెస్ అంటే నచ్చవు, కొంతమందికి జనాల్లో వెళ్ళాలంటే నచ్చదు, కొంతమందికి స్టేజ్ ఎక్కాలంటే నచ్చదు. ఇలా రకరకాల సిచ్యువేషన్స్కి, రకరకాల సందర్భాల గురించి వాళ్ళలో ఫోబియా ఉంటుంది. ఈ ఫోబియా అనేది ఒక రకమైన యాంగ్జైటీ డిజార్డర్ అనమాట. ఈ మనిషిలో ఒక రకమైన ఉద్రేకపూరితమైన భావనలు రావడము, మనకి టెన్షన్గా ఉండడము, ఫియర్ ఆఫ్ దాన్ని ఏమంటారు, జడ్జిమెంట్ ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఇలా భయపడడాన్ని, ఒక సందర్భం నుంచి దూరంగా వెళ్ళడాన్ని మనం జనరల్గా ఫోబియా కింద కన్సిడర్ చేస్తాము. వీటికి కారణాలు మనకి రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా కొంతమందిలో జెనెటిక్ కారణాలు ఉంటాయి. అంటే పుట్టుకతోటే మన తల్లిదండ్రుల్లో కానీ, మన ముందు తరాల్లో కానీ ఇలాంటి లక్షణాలు ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెండవది ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటారు. అంటే మనము జీవితంలో ఎదుర్కొన్న సందర్భాలు, మనకు ఎదురైన పరిస్థితులు మనల్ని అలా సిచ్యువేషన్కి గురి చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పక్కన వాళ్ళు కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు కనుక రెగ్యులర్గా ఈ విషయం గురించి నేను భయపడుతున్నాను అని చెప్తే అనుకోకుండా మనకు కూడా అదే సిచ్యువేషన్ అంటే ఒక రకమైన భయము, ఒక రకమైన అభద్రతా భావం ఉండడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాలు మీకు లైఫ్లో కనుక ఎదురవుతే, వాటి వల్ల కనుక మీరు ఒక రకమైన ఇంపైర్మెంట్కి కనుక గురైతే, అంటే మీరు చేయాల్సిన పనులు మీరు సరైన విధంగా చేయలేకపోతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారనుకోండి, తనకి స్టేజ్ ఫియర్ ఉందనుకోండి, స్టేజ్ ఫోబియా అంటారు ఉందనుకోండి, తన యొక్క వృత్తికి తను న్యాయం చేయలేకపోతుంది. లేదు, కొంతమంది ఉంటారు, వాళ్ళకి నీడిల్స్ అంటే ఫోబియా ఉంటుంది. వాళ్ళకి కనుక ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు సరైన చికిత్స కోసము ఇంజెక్షన్స్ అవి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ నీడిల్ ఫోబియా వల్ల వాళ్ళకి కావాల్సిన చికిత్స వాళ్ళు తీసుకోలేకపోతారు. ఇలా మనకు ఒక రకమైన ఇంపైర్మెంట్ అనేది కలుగుతుంది. సో ఇలాంటి ఇంపైర్మెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి మన జీవన శైలిలో నష్టం జరుగుతుంది. ఇలా నష్టం కలగకుండా ఉండాలంటే మీరు కనుక మీ యొక్క జీవితంలో కాంప్రమైజ్డ్ లైఫ్ జీవిస్తుంటే, ఈ ఫోబియాల వల్ల కానీ, ఈ రకమైన యాంగ్జైటీ వల్ల కానీ, ఈ రకమైన భయాల వల్ల కానీ మీకు ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అవసరం ఉంటుంది. అది నిజంగా ఫోబియా వల్లనే వచ్చిందా, లేదు ఇంకేదైనా సందర్భాలలో ఇంకేదైనా కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని రకాలైన ఫిజికల్ డిజార్డర్స్ ఉన్నా, కొన్ని రకాల హార్మోనల్ ఇబ్బందులు ఉన్నా, లేదు కొన్ని రకాల సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నా కూడా కొంతమందికి ఈ ఫోబియాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది ఒక డీటెయిల్డ్ అసెస్మెంట్ చేసిన తర్వాత మనం ఈజీగానే దీనికి సంబంధించిన థెరపీ కానీ, లేదా దాన్ని ఏమంటారు, మందులతో కానీ ట్రీట్మెంట్ చేయొచ్చు. మోస్ట్ కామన్గా యూస్ చేసే థెరపీ ఏంటంటే డీసెన్సిటైజేషన్ థెరపీ ఉంటుంది. ఏదైతే సందర్భం వల్ల కానీ, ఏదైతే వస్తువు వల్ల కానీ, దేనివల్ల అయితే భయపడతామో దాన్ని మనము డీసెన్సిటైజ్ చేస్తారు. జనరల్గా ఇది ఒక 4 నుంచి 6 వారాల వరకు ఈ థెరపీ నడుస్తుంటుంది. గంట సేపు వెళ్ళాల్సి ఉంటుంది ఈచ్ సెషన్కి. ఆ సెషన్స్కి అటెండ్ అయ్యి మెల్లిగా డీసెన్సిటైజేషన్ చేసేసుకొని ఈ ఫోబియా నుంచి మీరు ఈజీగానే దూరం అవ్వచ్చు.